హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం ఇప్పుడు చూసేద్దాము. ఓకేనా? మరి మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసము పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరి ముఖ్య అంశాలు చూసినట్లయితే టీటీడీలో ఉద్యోగాల భర్తీ అంటూ ఒక అప్డేట్ ఉంది, అది చూద్దాము. ఈ పరీక్షలు ఇక తెలుగులోనే అంటూ మరి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఏపీ విద్యుత్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నిటిని కూడా మనము క్లియర్గా చూద్దాము. ఓకే, సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా చూసినట్లయితే సిఏపిఎఫ్ పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో నియామకాలకు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే వెసులుబాటుకు ఆమోదం తెలిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఓకే, ఇటీవల వీటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా భారీగా ఇందులో అయితే ఖాళీలు అయితే ఉండడం చూడవచ్చు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో సిఏపిఎఫ్ స్థానిక యువత పాల్గొనడానికి ప్రోత్సహించడానికి సిఏపిఎఫ్ కోసం హిందీ, ఆంగ్లంతో పాటుగా 13 భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలను నిర్వహించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. తెలుగు, అస్సామీ, బెంగాలీ, మలయాళం, కన్నడ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరి, కొంకణి సహా 13 భాషల్లో మరి పరీక్షా పత్రము సెట్ చేయనున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఎవరైతే ఇంగ్లీష్లోనే ఉంటుంది, హిందీలో మాత్రమే ఉంటుంది పేపర్ అనుకునే వారికి సో ఇక పైన కేంద్ర ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్, ఏపీసీపీడీసీఎల్లో అప్రెంటిస్ ఖాళీలండి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయం క్రింద పేర్కొన్నటువంటి ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నది. పోస్టులు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 30 ఖాళీలు, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ 70, విభాగాలు: ఇంజనీరింగ్ డిగ్రీ, ట్రిపుల్ డిప్లొమా, DEEE. నెలవారీ స్టైఫండ్ అయితే ఉంటుందండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 9000, టెక్నీషియన్ అప్రెంటిస్కి 8000. అర్హతలు: సంబంధించిన విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ టెక్నాలజీ 2021-22లో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 ఏళ్ళు నిండి ఉండాలి. అప్రెంటిస్ కాల పరిమితి మరి ఏడాది. ఎంపిక: డిగ్రీ, డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్ www.apcpdcl.in వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. నెక్స్ట్ అప్డేట్, టీటీడీ విద్యా సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ. పద్మావతి వైద్య కళాశాలలో
53.62 కోట్ల అభివృద్ధి పనులు. తిరుపతిలోని స్విమ్స్ పరిధిలో ఉన్న పద్మావతి మహిళా వైద్య కళాశాలలో అభివృద్ధి పనుల కోసం 53.62 కోట్ల మంజూరు చేసినట్లుగా టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశము శనివారం జరిగింది. బోర్డు నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. టీటీడీ విద్యాసంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకానికి ఆమోదము తెలిపామని చెప్పారు. ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తున్న రెగ్యులర్గా ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ముఖ్యమైన అప్డేట్ అండి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఖాళీలకైతే ఆమోద ముద్ర వేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.